హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నైతే మా మావయ్య వాళ్ళ అబ్బాయిది ధోతి ఫంక్షన్ కోసం నెల్లూరు అయితే వచ్చామన్నమాట. సో నిన్నైతే ఆ ఫంక్షన్ చూసేసుకుని ఈ రోజు అయితే శ్రీకాళహస్తి వెళ్దాం అనుకుంటున్నాం. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. అందరం అయితే ఫ్రెష్ అయిపోయాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో మీరు కూడా చూసేయండి నాతో పాటు. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి వెళ్ళే ముందు అసలు ఆ గుడి గురించి కానీ, ఆ గుడి ఎలా ఉంటుందని కానీ చిన్న అవగాహన కూడా లేదనమాట. కానీ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అసలు నా 2 కళ్ళు సరిపోలేదనమాట ఆ గుడి చూడడానికి. బాగుంది టెంపుల్ అయితే. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. కార్ అయితే తీసుకున్నాము నెల్లూరు నుంచి. ఇక్కడ నుంచి 1.5 అవర్ జర్నీ అయితే పడుతుందని చెప్పారనమాట. సో మార్నింగే 9 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో పిల్లలు చూడండి బాగా టైర్డ్ అయిపోయారు అసలు. వరుసగా జర్నీలు అయిపోయినాయి అనమాట. ముందు రోజే మేము ఇంటి దగ్గర నుంచి నెల్లూరుకి ట్రావెల్ చేయడం, మళ్ళీ నైట్ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. కానీ పిల్లలైతే వాళ్ళకి నిద్ర అయితే సరిపోలేదనమాట. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కొన్ని స్నాక్స్ అలా తీసుకుని సాంగ్స్ అవి పెట్టుకుంటూ స్నాక్స్ తింటూ అలా ఎంటర్టైన్ చేయాలని ట్రై చేసాం. కానీ 1.5 అవర్ జర్నీ కదండి, అంతకుముందు రోజు జర్నీ చేసి ఉన్నారు కదా, బాగా టైర్డ్గా ఉన్నారనమాట. సో అయినా కానీ చాలా బాగా కోఆపరేట్ చేశారు. నెల్లూరు టు శ్రీకాళహస్తి టోటల్ హైవే మీద ట్రావెల్ చేసాం. ట్రావెల్ అయితే బాగానే సాగింది, కానీ మాకు జర్నీ వల్ల నీరసంగా అనిపించింది అనమాట. ఫైనల్లీ 1.5 అవర్ జర్నీ తర్వాత శ్రీకాళహస్తి అయితే రీచ్ అయిపోయాం. మనకి శ్రీకాళహస్తి రీచ్ అయిన వెంటనే స్టార్టింగ్లో మనకైతే ఒక నది కనిపిస్తుంది. అది వచ్చేసి స్వర్ణముఖి నది అనమాట. ఇక్కడ ఉన్న స్వర్ణముఖి నదికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. అంటే పూర్వం అగస్త్య మహర్షి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వస్తూ ఈ స్థలంలో ఆగి, ఆహా ఇది కైలాసంలో ఉంది కదా, కానీ ఇక్కడ గంగ ఎందుకు లేదు అని చెప్పి అక్కడ కూర్చుని తపస్సు అయితే చేశారనమాట. ఎంత తపస్సు చేసినా కూడా ఏదో ఒక ఆటంకం జరుగుతూ ఉందన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుందని కళ్ళు తెలిసి చూస్తే ముందు భూమిలో నుంచి ఒక శక్తి బయటికి ఉత్పన్నమవుతుంది. అయితే నేను ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి తపస్సు చేయాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తారనమాట. అప్పుడు భూమిలో నుంచి పెకిలించుకుంటూ వినాయకుడు ఆవిర్భవిస్తాడు. అదే మనకి ఆలయం లోపల కనిపించే పాతాళ గణపతి. అయితే అక్కడ కూర్చుని తపస్సు చేసినప్పుడు అప్పుడు గంగ బయటకి వస్తుంది. దాని పేరే స్వర్ణముఖి నది. అసలు ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు ఎందుకు వచ్చిందంటే, శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 కూడా శివుణ్ణి పూజించడం వల్ల ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఈ శ్రీకాళహస్తికి ఇంకొక విశిష్టత కూడా ఉందండి. కాళహస్తి అనేది పంచభూత లింగాల్లో ఒకటి. అంటే మనకి పంచభూతాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి 5 శివలింగాలు ఉన్నాయన్నమాట. అందులో 4 అయితే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి, ఒకటి మనకి తెలుగు రాష్ట్రంలో ఉందన్నమాట. అదే కాళహస్తి. ఈ కాళహస్తిలో ఉన్నది వాయులింగం అన్నమాట. ఇక్కడ ఉన్నది వాయులింగం అనడానికి గుర్తుగా ఆయన ముందు 2 దీపాలు ఉంటాయండి. అవి ఎప్పుడు ప్రతి క్షణం అవి గాలికి ఊగినట్టు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇది వాయులింగానికి ఇక్కడ గుర్తు అనమాట. అలాగే మనందరికీ తెలిసిన గొప్ప భక్తుడు కన్నప్ప తన 2 కళ్ళను తీసి శివునికి అర్పించిన ప్రదేశం కూడా శ్రీకాళహస్తేనండి. కనిపిస్తున్నాయి కదండి శివ పార్వతుల విగ్రహాలు, అదే అనమాట కన్నప్ప గుడి. మనం ఆలయం నుంచి బయటికి రాగానే కన్నప్ప గుడికి కూడా మనకి మెట్ల మార్గం ఉంటుందండి. ఆ మెట్ల మార్గం ద్వారా మనం వెళ్ళి కన్నప్ప గుడిని కూడా దర్శించుకోవచ్చు. మనకి ఈ ఆలయంలో చాలామంది రాహుకేతులు పూజలు చేయించుకోవడానికి ఇక్కడికైతే వస్తారనమాట. రాహుకేతు పూజలకి చాలా విశేషం ఈ గుడి. కానీ చేయించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకి మాత్రం ఆ రాహుకేతు దోషం తొలగించడానికి వాయులింగాన్ని దర్శనం చేసుకుని కొద్దిగా ముందుకు వస్తే మనకి జ్ఞాన ప్రసూనంబ అమ్మవారు కనిపిస్తారు. సో ఆ అమ్మవారి యొక్క నడుముకి ఒక నాగాభరణం ఉంటుందన్నమాట. ఆ నాగాభరణాన్ని చూసి నమస్కారం చేసుకోవడం వల్ల కూడా రాహుకేతు యొక్క దోషాలు తొలగిపోతుందన్నమాట. మనకి భారతదేశంలో గ్రహణం ఉంది అంటే ఏ దేవాలయమైనా మూసివేస్తారు కదండి, కానీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ రాహుకేతువులకి గ్రహణం సమయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. నాకైతే గుడికి వెళ్ళే ముందు గుడి గురించి ఏమీ తెలియదండి. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గుడి నాకు చాలా చాలా బాగా నచ్చింది. పర్సనల్గా నేను చాలా చాలా కనెక్ట్ అయ్యాను అనమాట. సో దాని గురించి అక్కడ కొంత తెలుసుకున్నాను. నెక్స్ట్ గూగుల్ నుంచి
గురించి అలాగా మొత్తం తెలుసుకుని ఇది అందరికీ ఈ గుడి గురించి తెలియాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మాకైతే దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే పట్టింది. చాలా చాలా అయితే రష్ ఉంది. మేమైతే ఫ్రైడే అయితే వెళ్ళామన్నమాట. అయినా కూడా చాలా రష్ ఉంది. మేమైతే 200 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి. సో దానికే హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. ఫ్రీ దర్శనానికి అయితే ఇంకెక్కువ టైమే పట్టొచ్చు. ఫోన్స్ అయితే గుడి లోపలికి అలౌ చేయరండి. మనకి కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్లో పెట్టేసుకోవాలి. మేమైతే దర్శనానికి దక్షిణ గోపురం గేట్ దగ్గర నుంచి వెళ్ళామండి. 4వ నెంబర్ గేట్ అనమాట. సో వెళ్తామే మనకి అక్కడే షాపింగ్ లేకపోతే మనకి రూమ్స్ కావాలన్నా రూమ్స్ గురించి ఎంక్వైరీస్ అన్నీ అక్కడైతే కనిపించినాయి అనమాట. ప్రసాదాల కౌంటరు, గుడి పక్కనే అన్నదానం అవన్నీ గేట్ నెంబర్ 4 దగ్గర అయితే నాకు కనిపించినాయండి. గుడి నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. అక్కడైతే ప్రసాదాలు అయితే తీసుకుంటాము. అలాగే బయటకు వచ్చేటప్పుడు రైట్ సైడ్లో అన్నదానం అయితే ఉంటుందండి. సో అన్నదానం అక్కడ కూడా రష్ చాలానే ఉంది. కాకపోతే ఒక 1 అవర్ టైం అయితే పట్టింది నాకు. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా అన్నదానం కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్ అనమాట ఆ టెంపుల్ని విజిట్ చేసినందుకు. సో నాకు తెలిసినంత వరకు నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.